ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా మంచిగా ఉండాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నా. దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ జీవితాల మీద ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నా. దేవుని మహాకృపను బట్టి దేవుడు నన్ను ఇంతవరకు ఆయన కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి నేను దేవునికి కోటి కోటి స్తుతులు నేను చెల్లించుకుంటూ ఉన్నాను. నిజాన్ని చెప్పాలంటే ఈ వారంలో మరి 2 రోజులకి నేను 58 సంవత్సరాల నుండి 59వ సంవత్సరంలో అడుగు పెడుతున్నా. బహుశా మీకు తెలిసే ఉన్నట్టుంది కొంతమందికి ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ నెల వచ్చింది అని అంటే నా యొక్క బర్త్డే జ్ఞాపకం చేసుకొని దేవునికి నేను స్తుతియాగాన్ని చెల్లించుకుంటూ ఉంటాను. సో ఈ వారంలో 8వ తేదీ ఆగస్ట్ నెల 8వ తేదీ 2018వ సంవత్సరం నా యొక్క బర్త్డే. దేవుడు నాకు జన్మనిప్పించి ఈ లోకంలోనికి జన్మింపజేసి తన సేవా పరిచర్లో దాదాపు 42 సంవత్సరాలు పైబడి ఆయన యొక్క సేవా పరిచర్లో ఉండడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నేను మొదటగా దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. ప్రభు చిత్తమైతే ఆ రోజుని వీలైతే సాయంకాల సమయంలో నేను ఒక థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టుకోవడానికి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాము. నేను ఇజ్రాయెల్ నుంచి తిరిగి ఆ టైంకి వచ్చి నేను 8వ తేదీన సామర్లకోటలో సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు, ఎందుకంటే 8 గంటలకి సాయంత్రం 8 గంటలకి నేను జన్మించినటువంటి గడియ గనక అప్పుడు దేవుని స్తుతించి గణపరిచి ఆరాధించాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని సామర్లకోటలో తలపెట్టినాం. ఒకవేళ మీలో ఎవరైనా సామర్లకోట తూర్పుగోదావరి జిల్లా సమీపంగా ఉండినటువంటి వారు ఒకవేళ నాతో కలిసి నా సంతోషంలో పాలుపంపులు పంచుకోవాలనుకున్నట్లయితే యో మోస్ట్ వెల్కమ్. రండి, నాతో కలిసి దేవుణ్ణి మీరు కూడా స్తుతిద్దరు గాని. అయితే ఈరోజు నేను మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునేటువంటి దాని విషయంలో నేనే ఒక రిక్వెస్ట్ మీకు పెట్టాలని ఆశపడుతున్నా. అయితే దానికి ముందు ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకున్నాను స్నేహితులారా. గతంలో నేను ఇజ్రాయెల్ దేశానికి 35 సార్లు వెళ్ళి వచ్చినటువంటిది. యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ నేను ముందు రికార్డ్ చేసి నేను వెళుతున్నాను. సో అందుచేత నేను ఇంకా ఇజ్రాయెల్ దేశంలో ఉంటుండగానే 6వ తారీఖున మీరు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారు. ఆగస్ట్ నెల 6వ తారీఖున ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తూ ఉన్నారు. కానీ నిజానికి అప్పటికి ఇంకా నేను ఇజ్రాయెల్ దేశంలో ఉంటున్నటువంటి వాడిని. అయితే ఇప్పుడు వెళ్ళినటువంటిది ఇది 36వసారి నా జీవితంలో. ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ తరపున ఇది దాదాపు 47వ బ్యాచ్గా మేము తీసుకొని వెళుతున్నటువంటి ఒక బ్యాచ్ ఇది. అయితే నేను వెళుతున్నటువంటిది నాకు ఇది 36వసారి నేను వెళ్ళి మరలా తిరిగి రాబోతున్నాను. కానీ ఈ పర్యాయం వెళ్ళినటువంటి దానిలో సంథింగ్ స్పెషల్ నేను నా హృదయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునేటువంటి ఒక విషయం ఏంటంటే ఇజ్రాయెల్ దేశం, ఇజ్రాయెల్ ప్రభుత్వం గడిచిన దినాల్లో గడిచిన పర్యాయం నేను వెళ్ళినప్పుడు నా యొక్క సర్వీసెస్ను గుర్తిస్తూ యువర్ ఎక్సలెన్సీ యు ఆర్ ద గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ ఇజ్రాయెల్ అని చెప్పేసి ఇజ్రాయెల్ గవర్నమెంట్ తరపున టూరిజం మినిస్టర్ గారి యొక్క సంతకంతో ఒక అద్భుతమైనటువంటి ఒక సర్టిఫికేట్ నాకు ఒకటి ఇవ్వటం అనేటువంటిది జరిగింది. సో నేను ఈ బ్యాచ్ ఇప్పుడు వెళ్ళినటువంటి ఒక బ్యాచ్ నేను వెళుతుంది యాజ్ ఎ గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ ఇజ్రాయెల్ అనేటువంటి రీతిగా భారతదేశం నుంచి మన ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ తరపున ఒక అంబాసిడర్గా నేను వెళుతున్నటువంటి. కానీ నేను ఒక మాట అంటానండి, ఇంతకు మునుపటి దినాల్లో మన యొక్క టీవీ ఛానల్స్ కూడా ఏదో అంబాసిడర్ అని చెప్పేసి వాళ్ళకు వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళకు వాళ్ళు తీసేశారు. యేసు రక్తం జయం, నో ప్రాబ్లం. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇజ్రాయెల్ వాళ్ళు ఏదో ఒక గుడ్ విల్ అంబాసిడర్ అని చెప్పేసి అని పెట్టారు. యాక్చువల్లీ గుడ్ విల్ అంబాసిడర్ అని ఇజ్రాయెల్ అని అన్నారు కానండి, బెత్లెహేంలోకి వెళ్ళి నేను ఇజ్రాయెల్ అంబాసిడర్ అని అన్నానంటే అక్కడ నన్ను తరమేస్తారు వాళ్ళు బెత్లెహేంలోంచి. ఎందుకంటే అది పాలస్తీనా భూభాగం అది. ఒకసారి ఇలాగే ఒక బ్రదర్ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఎక్కడికి వచ్చి చెప్పానండి, ఈ బెత్లెహేంలోకి వచ్చి చెప్పానండి ఇజ్రాయెల్ అంబాసిడర్ అన్నమాట, మేము ఆ సంగతి చూస్తాం అని చెప్పేసి అని అన్నారు అక్కడ బెత్లెహేంలో ఉన్నటువంటి వాళ్ళు. సో నిజానికి ఇజ్రాయెల్ దేశపు అంబాసిడర్ అంటే బెత్లెహేంలో ఉంటున్న పాలస్తీనీలైనటువంటి వాళ్ళకి గిట్టదు. సో ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి చెప్పుకునేటప్పుడు నేను పాలస్తీనా భూభాగంలోకి వెళ్ళి నేను ఇజ్రాయెల్ దేశపు గుడ్ విల్ అంబాసిడర్ అని అన్నానా, వాళ్ళకి నా మీద కక్ష పెట్టుకొని వాళ్ళు నన్ను ఏమైనా చేస్తారు కావాలంటే. సో ఇక్కడ ఒక ప్రభుత్వం, ఇజ్రాయెల్ ప్రభుత్వం ఏదో మనం వెళుతున్నాం కనుక వీళ్ళతో పాటు నేను తీసుకుని వాళ్ళ విషయాలు వివరిస్తున్నాను కనుక ఇన్నిసార్లు వచ్చాను కనుక అది మనసులో పెట్టుకొని వాళ్ళు ఈయన గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ అవర్ ఇజ్రాయెల్ అని చెప్పేసి అని అన్నారు వాళ్ళు. కానీ నేను నా వాట్సాప్ స్టేటస్లోను అలానే నాకు ఫేస్బుక్ సంబంధించినటువంటి దానిలోని వీటిలో కూడా నేను ట్విట్టర్లోని వీటన్నిటిలో కూడా నేను పెట్టినటువంటి ఒక విషయం ఏమన్నానంటే it is one thing to be called as a goodwill ambassador for Israel. It's okay, it's nice, but
is much more important than this is, so that I am called as an ambassador for the gospel of Jesus. యేసు క్రీస్తుని గురించినటువంటి ఈ సత్య సువార్తని ప్రకటించడానికి దేవుడు నన్ను రాయబారిగా చేసుకున్నాడు. ఆయన రాజ్యానికి రాయబారిగా నన్ను చేసుకున్నాడు. ఐఎమ్ అన్ అంబాసిడర్ ఫర్ మై జీసస్. ఐఎమ్ అన్ అంబాసిడర్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఐఎమ్ అన్ అంబాసిడర్ ఫర్ ద గాస్పల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అండ్ ఐఎమ్ అన్ అంబాసిడర్ ఫర్ దిస్ ట్రూ గాస్పల్. ఈ సత్య సువార్త అనేటువంటి ఈ సువర్తమానానికి దేవుడు నన్ను ఒక రాయబారిగా, ఒక అంబాసిడర్గా, ఒక ప్రతినిధిగా ఆ దేవాతి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నారు. అది నాకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. ఈరోజునేదో ఇజ్రాయెల్ దేశం ఎంత పెద్ద దేశం, గొప్ప దేశం, లేకపోతే ఎంత పేరుగాంచినటువంటి దేశం, జ్ఞానం కలిగినటువంటి ఒక దేశం, ఆ దేశానికి నేను అంబాసిడర్ని అయ్యా, నేను భుజకీర్తులతో నేను కాళ్ళ ఎగరేసుకుంటూ నేను గర్వించడం కంటే నా యేసు సువార్తను ప్రకటించడానికి నా ప్రభు నన్ను అంబాసిడర్గా చేసుకున్నటువంటి ఒక విషయం, అది నేను అది చేస్తూ ఉన్నాను. ఈరోజు అందుకనే ఆ మాటలకి గుర్తుకొచ్చినట్లయితే పౌలు భక్తుడు మాట్లాడుతున్నటువంటి ఒక మాటలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. ఎఫెసీయులకు రాసినటువంటి ఒక పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాల్లో ఉన్నటువంటి ఒక మాటలు మీ కొరకు నేను చదువుతూ ఉన్నాను. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంకెళ్లలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరు తెరచున్నప్పుడు దానిని గూర్చి నేను మాటలాడవలసినట్లుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్ శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఇది నా రిక్వెస్ట్. హే ఫ్రెండ్స్, మనందరం మనకు బాగా అలవాటు అయిపోయిన విషయం ఏంటంటే టీవీలోకి వచ్చే ప్రతి ఒక్కళ్ళకి మనం ఫోన్లు చేసి చెప్పారు. నిన్నగా మొన్న వచ్చినోడు అయి ఉంటాడు టీవీలో. అసలు ఆ కుర్రోడు ఎవరో కూడా తెలియదు, కానీ ఈ మధ్యలో ఒక్కొక్కసారి కొంచెం కుర్రోళ్ళు కూడా టీవీలోకి వచ్చేస్తున్నారు. మనకి మామూలుగా శాటిలైట్ ఛానల్స్ కాకుండా లోకల్ ఛానల్స్లో కూడా టీవీలు తీసుకుంటూ ఉన్నారు. 500 రూపాయలకి లేకపోతే 200 రూపాయలు కూడా వాళ్ళు టీవీలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చేస్తున్నారు. ఈ మధ్యలో నేను గమనిస్తున్నప్పుడు కొంతమంది కుర్రోళ్ళు మేనరిజం కూడా తెలియనటువంటి కురగాళ్ళు, వీళ్ళ కనీసం వయసులో నువ్వు మీసాలైనా రాలేదు కానీ నువ్వు అనేటువంటి రీతిగా మాట్లాడుతూ ఉంటారు. ఎంత అమర్యాదగా మాట్లాడేటువంటి ఒక విషయాలు. ఈవెన్ అలాంటోడు కనబడినా, అలాంటి బచ్చా కుర్రగాడు కనబడినా మనం వాళ్ళు వెంటనే ఫోన్ చేసి, అయ్యా నా కోసం ప్రాణం చేయండి, అయ్యా నాకు బాగలేదు ప్రాణం చేయండి, అయ్యా నాకు ఒడి నొప్పి ఉంది, నాకు కాలు నొప్పి ఉంది, నాకు బీపీ ఉంది, నాకు షుగర్ ఉంది, నాకు వ్యాధి ఉంది, నాకు జబ్బు ఉంది, ప్రాణం చేయండి అని చెప్పేసి అని అంటూ ఉంటారు. ఇంకా అక్కడి నుంచి వీళ్ళ ప్రాణం చేసి వీళ్ళ పెద్ద ఫీల్డ్ కంపెనీ ఏంటంటే మేము కాబట్టి ప్రార్థన చేసాం, మేము కాబట్టి ఎంత అద్భుతాలు జరిగినాయి, మేము ప్రార్థన చేస్తే ఎంత అద్భుతాలు జరిగినాయి అని ఎలా గొప్పలు చెప్పుకునేటువంటి విషయం. ఈరోజు నీ చేతులు జోడించి నేను మనవి చేస్తున్నా. 42 సంవత్సరాలు పైబడి నేను సేవ చేస్తున్నా. 58 సంవత్సరాలు నిండుకొని 59లో అడుగు పెడుతూ ఉన్నా. ఈరోజు ఈ నా కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ పౌలు భక్తునితో పాటు నేను ఈ మాటలు చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే, నా కొరకును దయచేసి ప్రార్థన చేయండి. నా కొరకు విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండి పట్టుదలతో మీరు ప్రార్థన చేసి దైవ సేవకుడైన నా కొరకు ప్రార్థన చేయండి. అఫ్కోర్స్ ఒకటండి, ఇప్పుడు నేను ఇలాగ అన్నానని చెప్పేసని నా కొరకు ప్రాణం చేయండి అంటే, నాకు కారు కావాలి ప్రాణం చేయండి అయినా, నాకు ఇల్లు కావాలి ప్రాణం చేయండి అయినా, నాకు మినిస్ట్రీ కావాలి ప్రాణం చేయండి అయినా, నేను చేతులు అయితే బాగా అయిపోవాలి ప్రాణం చేయండి అయినా అని చెప్పేసి ఎలా అడగట్లే మిమ్మల్ని. ఇక్కడ పౌలు భక్తుడు అన్న మాట ఏంటంటే, నేను దేని కొరకు రాయబారినై ఉన్నానో, నేను దేని కొరకు ఒక రాయబారినయుండి సంకెళ్లలో ఉన్నానో ఆ సువార్తని నేను ధైర్యముగా ప్రకటించున్నట్లు. అదండి ఇప్పుడు కావాల్సినటువంటిది. హై ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ అందరికీ కూడా తెలియజెప్పేటువంటి మాట ఏమిటంటే, మీకు తెలిసిన ప్రతి దైవజనుడి కొరకు మీరు ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి. ఈరోజు నేను చెప్తున్నా, అమ్మారే మిమ్మల్ని మీతోనే మాట్లాడుతున్నా. మీరు ఎలాగో వయసులో పెద్దవాళ్ళే కదా, మీరు కూడా బ్రదర్ గారు మీకు కూడా నేను చెప్తున్నానండి, మీరు వయసులో పెద్దవాళ్ళు అయి ఉన్నారు కదా, మీకంటే చిన్నవాళ్ళు అయినటువంటి సేవకులు, వయసులో చిన్నవాళ్ళు అయినటువంటి సేవకులు చాలామంది మధ్య తయారవుతున్నారు. మంచిదే, ఎంత ఎక్కువ మంది సేవకులు అయితే అంత మంచిదే. నాకు చాలా సంతోషం. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండ్ ఐ ప్రే దట్ పీపుల్ షుడ్ కమ్ ఫర్ ద మినిస్ట్రీ. సేవ కొరకు రావాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉంటా, అలా సేవ చేయాలని కూడా నేను కోరుకుంటూ ఉంటా. బట్ ద పాయింట్ ఈజ్, వాళ్ళు సువార్తని సువార్తగా ప్రకటించాలి. ఈరోజు నేను రోషం కలిగి నేను మాట్లాడుతున్న స్నేహితులారా, ఈనాడు సేవ చేసేటప్పుడు మేము సువార్తను ప్రకటించేటప్పుడు ఈవెన్ టీవీలోకి వచ్చేది కూడా కొంతమంది దేని కొరకు వస్తున్నారంటే తమ ప్రగల్భాల కొరకు వస్తున్నారు.
ఆ మధ్యలో ఒకళ్ళు ఎవరో మాట్లాడుతూ ఉంటారు కదా, అయ్యా మీకు ఎన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి, నాకు 6 ఫోన్ కాల్స్ వచ్చినాయి, నాకు 100 రావట్లేదు ఫోన్ కాల్స్. అంటే నీకు ఫోన్ కాల్స్ వస్తే నీకు పెద్ద ఘనంగా చేసినట్ట సేవ. నీకు ఫోన్ కాల్స్ వస్తే ఏంటంటే రాకపోతే ఏంటంటే, సేవ అంటే సేవ చేయి, సువార్త అంటే సువార్తను ప్రకటించు. ఫోన్ కాల్స్ మీద ఆధారపడి మనం జస్టిఫికేషన్ చేసుకుంటాం ఎందుకండి? ఈరోజు కొంతమంది మాట్లాడుతాడు, అయ్యా మీకు ఎంత కానుక వచ్చేస్తుందండి, మీరు టీవీలో చెప్తున్నారు కదా ఎంత కానుక వచ్చేస్తుందండి, యువతలో చెప్తాడు రూపాయి రావట్లేదు నైనా అని చెప్పేసి అంటాడు యువతలో. అంటే మీరు డబ్బు కోసం చేసేది. అమ్మో నాకు తెలిసినటువంటి ఒకసారి ఎవరిదో కానీ విన్నాను అయినా, అందులో మాట్లాడుతున్నటువంటి విషయాలు వింటానంటే ఆ టీవీ పగలగొట్టేయాలనిపించింది నాకు. సేవకులు అని చెప్పేసి అని అనుకుంటూ అడుక్కునే విధానం ఎంత ఘోరంగా ఉందంటే, ప్రతి ఒక్కరూ దయచేసి మీలో ప్రతి ఒక్కరూ దయచేసి నాకు కాను ఏమీ లేకుండా నేను సేవ చేస్తున్నాను. దయచేసి మీరు మీ స్నేహితులు మీ వాళ్ళందరూ కూడా కలిసి ప్రతి ఒక్కొక్కరు కూడా ఒక వ్యక్తి ఒక 5,000, ఒక వ్యక్తి ఒక 10,000, ఒక వ్యక్తి ఒక మోలీ కట్టినట్టు ఉంది రోడ్డు మీద వచ్చి దేవుని సేవకులు అంటూ చేసేటువంటి. అందుకే నేను అన్నానండి, మీకే నేను చెప్తున్నానండి, సేవకుని కొరకు ప్రార్థన చేయాలి, ప్రతి సేవకుని కొరకు ప్రార్థన చేయాలి. ఏమన్నా ఉంటే ఏంటంటే లేకపోతే ఏంటంటే, నేను చెప్తాను ఈ రోజుని నా జీవితంలో టీవీలోకి వచ్చిన తర్వాత ఇంట్లో తినడానికి లేకపోతే మా చర్చిలో పనిచేస్తున్నటువంటి ఒక సెక్స్టన్ ఇంటికి పంపించి కబురు, ఆ ఇంటికాడ కొంచెం గంజి తీసుకురంటారని ప్లేట్లు వేసుకొని గంజి తాగాను నేను. ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. ఇప్పుడు చెప్పడానికి కూడా నేను సిగ్గుపడ్డాలే. ఈరోజు నేను టీవీలో కనబడుతున్న ఎంతమంది దగ్గర అభిమానాన్ని సంపాదించుకున్న నేను ఇప్పటికే నేను చెప్తున్నా, కావాలంటే గంజి తాగుతా, కావాలంటే ఒట్టి చారు వేసుకుని తింటా, చారు కూడా అయితే పచ్చిపులు చేసుకొని పసుపు రంగు కలుపుకొని కారం కలుపుకొని ఉప్పు కలుపుకొని హాయిగా తింటా. నాకు అందులో లోటు లేదు. నాకు అన్నం లేదు ప్రార్థన చేయండి అని నేను అడగట్లే, లేకపోతే నాకు డబ్బులు లేవు ప్రార్థన చేయండి అని నేను అడగట్లే, నాకు పలాంది లేదు ప్రార్థన చేయండి, నాకు పలాంది కావాలి ప్రార్థన చేయండి. నేను ఆ మధ్యలో ఒకసారి ఎవరో కానీ ఒకలాగే మాట్లాడుతున్నట్టే నేను విన్నటువంటి ఒక విషయం ఏంటంటే, టీవీలో మాట్లాడుతున్నప్పుడు మేము చర్చి దగ్గర బాత్రూములు కట్టాలనుకున్నాం, ఎవరైనా ఒకళ్ళు స్పాన్సర్, నీ బాత్రూమ్ కట్టడానికి స్పాన్సర్ చేయడానికి అడుక్కోవడానిక టీవీలోకి వచ్చి మాట్లాడుతుంది. ఎలాంటి సేవకులా? అందుకని నేను చెప్తున్నా దేవుని బిడ్డలారా, సేవకుని కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎందుకో తెలుసా అండి, సేవకుడు ఇలా కెమెరా ముందుకు వస్తే యేసుని గురించిన సువార్తగా ప్రకటించాలంతే, అంతమించి ఇంకోటి ఏం మనం పెట్టడానికి వీల్లేదు. సువార్త అంటే సువార్తే, యేసుని గురించిన వార్త అంటే యేసుని గురించినటువంటి వార్తే. ఆ యేసు యొక్క మంచితనం చెప్పండి. ఈరోజు నేను చెప్తా ధైర్యంగా, మన భారతదేశంలో ఒకవేళ ఎలాంటి తీవ్రవాద మనసు కలిగినటువంటి వాడైనా, ఎలాంటి ఫెనాటిక్ అయినా, ఎలాంటి కఠినాత్ముడైనా యేసుని గురించి చెప్తే దేవుడు వారి యొక్క హృదయాన్ని మెత్తనపరుస్తాడండి. నేను వెళ్ళాను అనేకమైన ప్రదేశాలకి, ఒక్కడనే వెళ్తున్నా, ఇప్పటికి కూడా ఒక్కడనే వెళ్తా. సెక్యూరిటీ లేదు, ఏమీ లేదు నా జీవితానికి, ఏ గన్మెన్ లేదు, ఎవడో లేడు నాకు పక్కన నిలబడి నా సూట్ కేసు మోయడానికి, నా బ్రీఫ్ కేసు మోయడానికి. ఒక్కడనే వెళ్తా. సువార్తను ప్రకటిస్తే కొన్ని సంవత్సరాల క్రితం భయంకరమైన ప్రదేశానికి నేను వెళ్ళా. అక్కడ ఉన్నటువంటి వాళ్ళే సాక్ష్యం ఇచ్చినటువంటి మాట ఏంటంటే, కొంతమంది దొమ్మిగా లోపలికి వచ్చారంట. వీళ్ళు అనుకున్నారు, అమ్మ అన్నను గురించి వచ్చేస్తున్నారేమో, అన్నను కొడతారేమో అది అని చెప్పేసి వీళ్ళు గబగబెళ్ళి అన్నలో దయచేసి ఏమనకండి అన్నలో, ఈ రోజుతో మాకు మీటింగ్ అయిపోతుంది అన్నలో, ఏమనకండి అన్నలు అని చెప్పేసి వెళ్దారు వీళ్ళు. మా అమ్మ కన్వీనర్గా ఉన్నటువంటి వాళ్ళు. అప్పుడు అన్నాడు, మేము ఏం అనడానికి రావట్లేదు రా నాయన, మేము ఆయన చక్కగా మాట్లాడుతున్నాడు, 2 రోజుల నుంచి మేము వింటున్నాం, ఇంకో రోజు పొడిగించండి, డబ్బులు మేము పెట్టుకుంటాం, దానికి కావాల్సిందంతాను ఆ గ్రౌండ్కి కానీ లేకపోతే సౌండ్ సిస్టమ్ కానీ వీటన్నిటికీ మేము డబ్బులు ఇస్తాం. ఇలాంటి వాడు మాట్లాడుతుంటే వినబుద్ధి అవుతుందయా, ఇంకో రోజు పొడిగించి పెట్టుకోండి మేము చూసుకుంటాం మిగతా అంటున్నారండి. ఏళ్ళు ఆ వాక్ అయిపోయారు దెబ్బరాన్ని. వీళ్ళు కొట్టడానికి వస్తున్నారు, బెదిరించడానికి వస్తున్నారు, దేనికి వస్తున్నారు, కొన్ని ఏళ్ళు భయపడ్డారు. ఈరోజు నేను అంటాను చేతులరా, సువార్తగా కనుక మనం ప్రకటిస్తే ఎవరి హృదయాలు అనేవి కరిగిపోతాయండి. ఈరోజు ప్రతి సేవకుడు యేసుని గురించిన వార్తనే సువార్తగా మనం ప్రకటించాలి. ఈ రోజుల్లో అలా లేదులేండి. ఈ రోజుల్లో ఎలా ఉందనంటే మనవాడా కాదా, ఇది ఎక్కువైపోయింది వాళ్ళ మనకు కూడా. పగడానికి సేవకులమే కానీ మనలో మనకి ఐకమత్యం లేదు, మనలో మనకి సమాధానం లేదు, మనలో మనకి గొడవలు. ఏ ఊర్లో చూడండి స్నేహితులారా, మీరే గమనించండి, మీ ఊర్లోనే గమనించండి. 2-3 పాదిరి ఫెలోషిప్లు, ఓ పాస్టర్ గారు ఒక ఫెలోషిప్ నాయకుడు అయితే కనుక మళ్ళీ నెక్స్ట్ టైం దిగమంటే దిగడు, ఇంకోటి మళ్ళీ ఫెలోషిప్ పెట్టుకుంటాడు. ఒక్కొక్క ఊర్లో 5, ఒక్కొక్క ఊర్లో 8 ఫెలోషిప్లు హంగాను. ఏదో ఒక పేరు పెట్టి మొత్తానికి, ఒకటి సిటీ, ఒక అర్బన్, ఒకటి రాయల్, ఇది ఒకటేది ఏదో మొత్తాన్ని పెడతా ఉన్నారు హంగాను. ఇవన్నీ పెట్టుకొని ఇన్ని ఫెలోషిప్లు అవసరమా? ఏమండి ఇలాంటి మనకు కావాల్సినటువంటిది. మళ్ళీ ఇందులో కూడా ఏం చేస్తున్నాం అంటే, మావాడా కాదా, మావాడైతే కనుక ఫుల్ సపోర్ట్, తిరగలేదు, ఆడు చాలా మంచోడు అని అంటాం మేము. కానీ మావాడు కాదు అనుకో, అబ్బే వాడు ఎంత బాగా చెప్పినా, వాడు ఎంత మంచి పవిత్రంగా బతుకుతున్నా వాడు అంత వేస్ట్ అండి, వాడు ఎలాంటోడండి, వాడు ఎలాంటోడండి, వాడి గురించి బురదండి, వాడి మీద బురద చేయలేదండి, వాడి మీద అపనం చేసేద్దామండి, అదండి ఇదండి, ఇలాంటి అన్నీ పెట్టేస్తున్నారండి ఈరోజు. అందుకే నేను అన్న సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. అమ్మ అరే తెల్లగారు, మిమ్మల్ని నేను కోరుతున్నా, ప్రతి దైవ సేవకుని కొరకు మనం ప్రార్థన చేద్దాం.
ప్రతి ఒక్క దైవజనుడు సువార్తని సువార్తగా ప్రకటించున్నట్లుగా మనం ప్రార్థన చేయవలసినటువంటి వారం ఉంటున్నాం. మన కులాల్ని మనం పైకెత్తుకొని మనం చూపించుకోవద్దు, మన వర్గాల్ని మనం పైకెత్తుకొని మనం చూపించుకోవద్దు. మన వాళ్ళు అనేటువంటి రీతిగా పెట్టుకొని ఇడు మావాడు కనుక మా వాడిని నేను సపోర్ట్ చేసుకుంటాను అనేటువంటి రీతిగా ఇలాంటి విషయాలు మనం పెట్టుకోకూడదు. సేవకులుగా ఉండినటువంటి మనం అంతేకాదు, మనం సువార్తగా ప్రకటించాలి తప్ప వేరే ఉద్దేశంతో మనం సువార్తను ప్రకటించకూడదు. నేను సువార్తను టీవీలోకి వచ్చి ప్రకటిస్తే నా పేరు ప్రఖ్యాతలు ఎక్కువవుతాయని, నేను ఒక సెలబ్రిటీగా తయారవుతానని కనుక నేను సువార్తను ప్రకటిస్తే ఇప్పటికి ఎప్పుడో పోయి ఉండేవాడిని, మేఘం వచ్చి కొట్టుకుపోయిండేది నన్ను. కానీ ఈరోజు నా యేసుని గురించిన వార్తనే నేను ప్రకటిస్తున్నాను కనుక అనేక ఛానల్స్లో మాట్లాడగలుగుతున్నా. ఇంకా ప్రజలు నన్ను అభినందిస్తున్నారు, ఆ వర్తమానాలు తీసుకుంటూ ఉన్నారు, వారు మేలు పొందుకున్నారు. ఈరోజు కూడా నాకు తెలుసు మీరు ప్రార్థన చేయనై ఉన్నారు. మీ ఊర్లో ఉన్న పాస్టర్ గారి కొరకు, మీకు తెలిసిన దైవ సేవకుల కొరకు, మరి ముఖ్యంగానండి ఎవరైనా ఒక సెలబ్రిటీగా తయారవుతున్నారంటే, లేక ఎవరైనా ఒకరు ఎక్కువగా టీవీలో మాట్లాడుతున్నారంటే వారి కొరకు మరి ఎక్కువైన ప్రార్థన మనం చేయాలి, మరి ఎక్కువైన ప్రార్థన చేయాలి. 2 విషయాలు అందులో నేను చెప్పగలను. ఒకటి ఏంటంటే, బయట నుండి శత్రువు అయినటువంటి వాడు వారి మీద దాడి చేయకుండా ఉండనట్లుగా మనం ప్రార్థన చేయాలి. శత్రువు అయినటువంటి వాడు దాడి చేసే అవకాశం ఉంది, బయటనున్న శత్రువు దాడి చేసే అవకాశం ఉంది, లోపల నుంచి ఒక శత్రువు మనల్ని దాడి చేసేటువంటి అవకాశం ఉంది. తత్ఫలితం ఈ రోజున ఒక సెలబ్రిటీగా తయారైనటువంటి వాళ్ళకి ప్రమాదాలు పొంచి ఉంటూ ఉన్నాయి, అనేకమైన సమస్యలు పొంచి ఉంటూ ఉన్నాయి, శోధనలు పొంచి ఉంటూ ఉన్నాయి, బయట నుండి అయినటువంటి ఒక ఒత్తిడి పొంచి ఉంటూ ఉంది, ప్రభుత్వం నుండి అయినటువంటి ఒక ఒత్తిడి పొంచి ఉంటూ ఉంది. తత్ఫలితం వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఎంత డబ్బు సంపాదించుకొని లంచాలు లక్షల రూపాయలు లంచాలు ఇచ్చేస్తున్నారని నేను విన్నప్పుడు భలే బాధపడ్డాను. నేను అనుకున్నప్పుడు, దేవా నీ కొరకు చేయగలిగినటువంటి సేవ కొద్ది మందితో సేవ చేస్తూ నమ్మకంగా ఉంటే అది చాలనైనా. ఈరోజు నీ లక్షల మందికి నువ్వు పాదిరిగా ఉన్నావా, లేకపోతే నువ్వు 20 మందికి పాదిరిగా ఉన్నావా, ఇది దేవుడు చూడటంలే. 5 తలాంతులు తీసుకున్నవాడికి అదే మాట చెప్పాడు, 2 తలాంతులు తీసుకున్నవాడికి అదే మాట ఉపయోగించాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, వీ మస్ట్ బి ఫెయిత్ఫుల్ ఇన్ ప్రీచింగ్ ద గాస్పల్ యాజ్ ఇట్ ఈస్. సువార్తగా ప్రకటించడానికి, సువార్తని ఈ సత్యమైన సువార్తగా ప్రకటించడానికి ప్రతి సేవకుడు ధైర్యం కలిగి ముందుకు సాగునట్లుగా మనం ప్రార్థన చేసినప్పుడు ఎలాంటి ప్రభుత్వము కానివ్వండి, ఎలాంటి వ్యక్తులు కానివ్వండి, ఎలాంటి శత్రువులు కానివ్వండి, ఎలాంటి పరిస్థితులు కానివ్వండి, వాళ్ళని పాడు చేయకుండా ఉండి వాళ్ళు సువార్తగా చక్కగా ప్రకటించడానికి వీలవుతుంది. ఇది బయట నుండి వచ్చేటువంటి ఒక శత్రుత్వం. ఇంకోటి ఏంటంటే మనల్నే బలహీనం చేసేసి పడగొట్టేటువంటి ఒక శత్రువు సాతానుడు అది కూడా చేస్తూ ఉన్నాడు. చాలామంది సేవకుల విషయంలో బాహాటగా నేను చెప్తున్నాను, ఐఎమ్ రియల్లీ సారీ అండి, ఇలాంటిది చెప్పకూడదు. టీవీలో మనం మీడియాలో మాట్లాడుతున్నప్పుడు ఇలాంటివి మనం చెప్పుకోకూడదు, మనకే అది చెడ్డ అవుతుంది. బట్ స్టిల్ చెప్పక తప్పట్లే. ఎందుచేతనంటేనండి, ఈ రోజుల్లో మిగతా విశ్వాసుల కంటే కూడా సేవకులే బలమైనటువంటి ఘట్టాలు అయిపోతూ ఉన్నారు. ఇంకా విశ్వాసులే నయ్యం బాగానే ఉంటున్నారు, వాళ్ళు విశ్వాసుల నయ్యం కాస్త విశ్వాసంలో బలంగా ఉంటున్నారు, విశ్వాసుల నయ్యం వాళ్ళు కాస్త నిగ్రహం కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. విశ్వాసులైనటువంటి వారే ఏ పాపంలో శోధనలో పడకుండా వాళ్ళు తమను తాము కాపాడుకోగలుగుతున్నారు. కానీ విచారం ఏమిటంటే, అఫ్కోర్స్ ఒక్కట్లేండి, ఏళ్ళ మీదకు మీద పడుతుంటే ఏ మగాడు అన్న తర్వాత లేకపోతే ఆడ మనిషి అయినా కానీ మరీ మీదకు పడిపోతుంటే, మరీ రెచ్చగొట్టి మాట్లాడుతుంటే పడకుండా ఉన్నవాడు ఎవడున్నాడు, ఉప్పు కారం తింటున్న వాళ్ళు. సో కానీ వీళ్ళకి ఆ నిగ్రహం ఉండాలి అని అంటే సంబడీ హ్యాస్ టు ప్రే. ఎవరో ఒకరు ప్రార్థన చేయాలి, అది మీరే. ఈరోజు చెప్తున్నాను, మీరే. ఈరోజున దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎఫెసు సంఘముతో పౌలు భక్తుడు మాట్లాడుతున్నటువంటి రీతిగా ఈరోజు దేవుడు మీతో నా ద్వారా మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏంటంటే, నా పుట్టినరోజు సందర్భంగా నేను మీకు రిక్వెస్ట్ చేసుకుంటూ కూడా నా తోటి సేవకులైనటువంటి వారి విషయంలో నేను మీతో పంచుకుంటున్నటువంటి ఒక మాట ఏమిటనంటే, ప్లీజ్ అండి సేవకుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. చాలా విచారం, చాలామంది సేవకులు తమ భార్యతో లేక తమ జీవిత భాగస్వామితో కాకుండా సంఘములో ఉన్నటువంటి వారు ఎవరో ఒకరితోనైనా వేరే సంబంధం పెట్టుకున్నటువంటి విషయాలు చాలా ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. నాకు చెప్పకండి, ఎందుకంటే చాలా సేవకుల యొక్క జీవితాన్ని చూశాను. నా జీవితంలో కూడా నేను ఎదుర్కొనేటువంటి విషయాలను బట్టి నేను అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను. శోధనలు రాక మానవ్ ఏమండి, సెలబ్రిటీగా ఉన్న తర్వాత నాకు ఇంకా ఎక్కువ శోధనలు వస్తూ ఉంటాయి. ఈరోజు నేను చెప్పాను కదా, 58 నుండి 59లోకి వెళ్తున్నా. ఇప్పటికీ ఏదో కాస్త కుర్రోళ్ళగా పొట్టిగా కాస్త కనబడుతుందంటే ఏదో చిన్న కుర్రోడు అనుకుని సెలబ్రిటీ అనుకుని కొంతమంది ఫోటోలు తీసుకోవడం దగ్గరికి వచ్చినప్పుడు కొంతమంది మాట్లాడే మాటల్లోనూ కొంతమంది వాట్సాప్లో మెసేజ్లు పెట్టే మెసేజ్లను చూస్తుంటే మామూలుగా అయితే కనుక ఖచ్చితంగా పడిపోతా. కానీ మీలాంటి వాళ్ళు ఎవరో ప్రార్థన చేస్తున్నారు కనుకనే దేవుడు నన్ను కాపాడుతున్నాడు. నేనున్నానని అన్నండు,
నేను ఇలా కాపాడబడ్డానని నేను చెప్పను. నేను నిగ్రహం కలిగి ఉన్నా, నేనేం పడిపోకుండా ఉన్నా, నేను బాగానే నిలబడ్డా నేను చెప్పను. మీలాంటి వాళ్ళ యొక్క ప్రార్థనలే ఈరోజు నన్ను పడిపోకుండా నన్ను కాపాడుతూ వచ్చినాయి. దేవుడు నన్ను కాపాడుతూ వచ్చినాడు. దేవుడే నన్ను భద్రపరుస్తున్నాడు. ఒక్కొక్కసారి అంచు వరకు వెళ్ళిపోయానండి. ఇంక ఈ శోధనలో పడిపోయాను అన్నంత వరకు వెళ్ళిపోయానండి. ఇంకా ఆ వ్యక్తితో నాకు ఒక విధమైనటువంటి ఒక బంధంగా తయారైపోతుంది అన్నంత వరకు వెళ్ళిపోయామండి అంగాను. కానీ ఈరోజు నేను చెప్పగలనండి, నా దేవుడు నన్ను కాపాడుతూ వచ్చినాడు. అక్కడ దాకా వెళ్ళాక నాకు వేసిన కళ్ళు పెట్టుకుని వెనక్కి నా కొడక వెనక్కి రాయలాగా ఎక్కడికే వెళ్ళిపోతున్నావు, ఓకేను, ఎక్కడికే సంకెళ్ళు వేసుకుంటూ రంకులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నావు, ఎక్కడికే వెళ్ళరా వెనక్కే అని చెప్పేసి అని వెనక్కి లాగి నన్ను జాగ్రత్తగా కుదిరిపెట్టి కూర్చోబెట్టినటువంటి దినాలు నాకున్నాయి. ఒక్కొక్కసారి ఆ లాగిపెట్టినప్పుడు దెబ్బలు తిన్న విషయాలు ఉన్నాయి, ఆ లాగిపెట్టినప్పుడు కష్టపడినటువంటి విషయాలు ఉన్నాయి. ప్రభు నన్ను వెనక లాగిపెట్టినప్పుడు మనసు నొచ్చుకొని అయ్యో ఇదేంటి అలాగైపోయింది అన్నట్టు రీతిగా ఉన్నాయి. కానీ ఒకటి ఈరోజు నేను చెప్పగలనండి, 58 సంవత్సరాలు నిండుకుంటూ 59లో అడుగు పెడుతున్నటువంటి నేను చెప్పగలిగినటువంటి మాట ఏంటంటే, మీకు లాంటి వాళ్ళు ఎవరో నాలాంటి వాడి కొరకు ప్రార్థన చేశారు కనుక, నా కొరకు ప్రార్థన చేశారు కనుక నా దేవుడు నన్ను ఇన్ని సంవత్సరాలు కాపాడుతూ వచ్చినాడు. 42 సంవత్సరాలుగా సేవ చేస్తూ వచ్చినాను. ఇంతకాలం కాపాడుతూ వచ్చినాడు. ఈ మధ్యలో నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడే కానీ, లేక ఈ మధ్యలో నేను ప్రజలతో నేను మమేకమై నేను తిరుగుతూ ఉన్నప్పుడే కానీ, దేవుని మహాకృప చేత నేను వినగలుగుతున్న సాక్ష్యం ఏంటంటే, పాస్టర్ గారు మీ దగ్గర మేము చాలా నేర్చుకోవాలి. ఒక మంచి మాదిరికరమైన జీవితం మీరు కనబరుస్తున్నారు. మీ యొక్క వినయము, మీ యొక్క విధేయత, మీ యొక్క మంచితనం, మీ యొక్క తగ్గింపుతనం, ఇవన్నీ కూడా చూస్తుంటే మేము ఇంకా నేర్చుకోవాలి పాస్టర్ గారు అని విశ్వాసులు అంటూ ఉన్నారు. నాతో ఉండేటువంటి యొక్క సేవకులైనటువంటి వారు కూడా అంటూ ఉన్నారు. నా గొప్పతనం కాదండి, నేను మనిషినే, నాకు కూడా లెవెల్ ఉంటుంది, నాకు కూడా పోజ్ చేయాల్సి ఉంటుంది, నాకు కూడా పెద్ద గర్వంగా ఉండాలంటుంది. ఒక్కొక్కసారి కొంతమంది ఉంటారు కనీసం విషయాన్ని చేయరంగాను, మనిషి ఎదురుకుండగా కనబడినా కానీ విష్ చేయరు. ఎవరో ఒకరు పరిచయం చేసి అయ్యాను పాస్టర్ అంటే ఏమీ ఎరగనట్టు అప్పుడు మళ్ళీ విష్ చేస్తూ ఉంటారు కానీ. సో కొంతమందికి ఇలాంటి గర్వాలు ఉన్నట్టు నాకు కూడా రావాలంటే గర్వం రావచ్చు. కానీ ఈరోజు మీ ప్రార్థనలండి నన్ను ఎలా కాపాడుతూ ఉన్నాయి. నా దేవుని యొక్క కృపండి నన్ను కాపాడుతోంది. అందుకనే ఈరోజుని ఈ వారంలో నేను నాకు హ్యాపీ బర్త్డే జరుపుకుంటూ మరొక సంవత్సరంలో అడుగు పెడుతున్నప్పుడు నేను మిమ్మల్ని అందరినీ కోరేటువంటి మాట ఏంటంటే, నా కొరకు విజ్ఞాపన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగొనండి. యేసు రాకడ అతి సమీపించినది. యేసు త్వరగా వచ్చేస్తున్నారు. ఆయన వచ్చేలోగా నేను ఎంతమందికి ఈ సత్య సువార్తను ఇంకా ప్రకటించాలో. నేను మొన్న మధ్యలో నాకు కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బంది కలిగేసరికి, కొంచెం ఆర్థికంగా కష్టం ఎదురయ్యేసరికల్లా 1-2 ఛానల్స్లో మాట్లాడడం మానేద్దామని అనుకున్నా. 1-2 టీవీ ఛానల్స్లో మాట్లాడడం ఆపేద్దాం, ఆ డబ్బులన్నా కొంచెం కనీసం ఉండగలిగితే నాకున్న కష్టాలు, ఇబ్బందులు, నా కుటుంబ పోషణ, నాకున్నటువంటి ఈఎంఐ కట్టుకోవడాలు, వీటన్నిటి విషయంలో ఏదో ఒక రకంగా సహాయపడుతుందని అనుకుని ఉన్నా. కానీ తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు, రే నా కుమారుడా, నా సువార్తను, నన్ను గూర్చిన సువార్తను ప్రకటించడానికే కదా నేను నీకు ఈ మాత్రంగా సహాయపడుతూ ఉన్నాను. అలాంటిది నువ్వు అదే మానేస్తే నీ వ్యక్తిగత అవసరతల కొరకు, నీ వ్యక్తిగత విషయాల కొరకు నన్ను గూర్చిన సువార్తను ప్రకటించడం మానేసి ఆ డబ్బులు నువ్వు ఇంట్లోకి వాడుకుందాం అనుకున్నావా అని గద్దించేసరికి వెంటనే చెప్పిన, ప్రభు ఐఎమ్ సారీ నాయనా, ఇంకా ఎక్కువైతే ఇంకో ఛానల్లోకి వెళ్ళి సువార్తను పట్టిస్తా, ఇంకా ఎక్కువగా నీ సువార్తను పట్టిస్తా. ఎందుకంటే నేను ఎంత తోడితే బావిలో నీళ్లు అంత నీళ్లు మళ్ళీ ఊరబెడుతూ ఉంటావు కనుక, నాన్న ఎంత ఇవ్వాల్సి ఉంటే అంతగా నువ్వు నాకు ఇస్తూ ఉన్నావు కనుక నీకు వందనాలని చెప్పి ఛానల్స్ మానలే, ఈ సత్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన త్వరగా వచ్చేస్తున్నారు. ఆయన వచ్చేలోగా దేవుడు నన్ను సువార్తకు రాయబారిగా పెట్టుకుని ఉన్నాడు. హీ మేడ్ మీ యాజ్ అన్ అంబాసిడర్ ఫర్ హిస్ గాస్పల్. నాకు ఇజ్రాయెల్ దేశపు అంబాసిడర్ పెద్ద గొప్ప సంగతి కాదండి. టీవీ ఛానల్స్కి నన్ను అంబాసిడర్గా వాళ్ళు పెట్టుకొని తీసేసినటువంటిది ఇది పెద్ద గొప్ప సంగతి కాదండి. కానీ ఈరోజు నా యేసు సువార్తను ప్రకటించడానికి ఎవడు తీయలేడు, సైతాన్ గడు తీయలేడు, ఏ మనుషుడు తీయలేడు. నేను బ్రతుకున్నంత వరకు ఆయన గురించిన సత్య సువార్తను ప్రకటిస్తున్నామంట. ఆయన గురించిన సువార్తగా నేను ప్రకటించడానికి ఈరోజు మిమ్మల్ని నేను కోరుతున్నానండి. మీరు నన్ను అడగడం కాదండి, మీరు నాకు ఫోన్ చేసి అడగడం కాదండి. అదిగో ఆల్రెడీ కొంతమంది ఫోన్ చేస్తూ ఉన్నారు. మీకే నేను చెప్తూ ఉన్నా, నెంబర్ దొరికింది కదా అని ఫోన్ చేయకండి. ఇప్పుడు మీరు చేయగలిగితే మీరు ఏం చేయాలంటే, సువార్త రచన నా కొరకు మీరు ప్రార్థన చేయాలి, నా గురించి మీరు ప్రార్థన చేయండి. ఇంకా ఎక్కువగా సువార్తను ప్రకటించడానికి, ఇంకా ధైర్యంగా నేను సువార్తను ప్రకటించడానికి, ఆరోగ్యంగా ఉండి సువార్తను ప్రకటించడానికి, ప్రభు రాకడ వరకు నేను ఈ భూమి మీద బ్రతుకున్నంత వరకు ఈ సత్య సువార్తను ప్రకటిస్తూ ముందుకు సాగిపోవటం కొరకు పౌలు భక్తుడు అన్నాడు, నా కొరకు ప్రార్థన చేయండి. సువార్తకు రాయబారిని, సువార్తకు అంబాసిడర్ని కనుక యేసు సువార్తకి అంబాసిడర్గా ఉన్నటువంటి నా నిమిత్తం మీరు ప్రార్థన చేయండి. సువార్తగా నేను ప్రకటించినట్లు ప్రార్థన చేయండి అన్నట్లుగా ఈరోజు నేను అడుగుతున్నా.
తద్వారా ఇంకా ఇంకా ఈ సత్య సువార్త నేను ప్రకటించాలి. దేనికి నేను లోను కాకుండా ప్రకటించాలి. ఏ విషయంలో కూడా లొంగిపోకుండా, శోధనలకు పడిపోకుండా, బయట నుంచి వచ్చే శోధనలకు ఏమాత్రం కృంగిపోకుండా, లోపల నుంచి వచ్చేటువంటి శోధనలకు పడిపోకుండా ఆ దేవుడు నన్ను కాపాడుతూ ఒక మంచి సాక్ష్యంతో నేను ముందుకు సాగినట్లుగా మరొకసారి అడుగుతున్నా. నా కోసం మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. చేస్తారా? కమాన్, లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం రండి. ఇప్పుడు నేనే మీ కొరకు ప్రార్థన చేయాలని మీరు కనిపెడుతున్నారు, కానీ ఒక క్షణం నేను ఆగుతున్నా. నా పేరు చెప్పి ఒక్క క్షణం ఆ యేసు దగ్గర మీరే ప్రార్థన చేయండి. ప్రభువా, సువార్తరాజు గారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ సువార్తరాజు గారు నాయన 58 సంవత్సరాల నుండి 59వ సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నారు. ఈ ఆగస్టు 8వ తేదీన నాయన నీ యొక్క సన్నిధి వారికి తోడుగా నుంచండి. నీ కృప వారికి తోడుగా నుంచండి. నాన్న, నీవు చేయి పట్టి వారిని నడిపించండి. మీరు నాయన సృజించారు, మీరే విడిపించారు నాయన. కనుక ఇప్పుడు కూడా మీ చేయి పట్టి వారిని ఆశీర్వదించి అనేక మందికి దీవెనకరంగా వారిని ఉంచండి. సువార్తకు రాయబారిగా ఉండినటువంటి సువార్తకు అంబాసిడర్గా ఉండినటువంటి ఈ సువార్త రాజు ఈ సత్య సువార్తను ధైర్యంగా ప్రకటించడానికి, బ్రతికినంత కాలం ప్రకటించినట్లుగా వీరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నామని మీరు చేయాలి ప్రార్థన. నేను ఇంకా చేయను, మీకు దీవెనలే ఇస్తూ ఉన్నా. యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదములు దైవ సేవకుని కొరకు ప్రార్థించినటువంటి మీకు, మీ కుటుంబానికి, మీ బిడ్డలకును, బిడ్డలకును, మీ కుటుంబ సభ్యులందరికీ నిత్యము తోడయుండి మిమ్మల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. స్నేహితులారా, ఈ వారంలో రేపు బుధవారం నాడు అనగా ఆగస్టు 8వ తారీఖున నాకు పుట్టినరోజు గనక నా కొరకు ప్రార్థన చేయమన్నా. కానీ మరీ స్వార్థప్రియుడినేం కాదులేండి. మీ ఊర్లో ఉన్న పాస్టర్ గారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మీ పాస్టర్ గారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుని యొక్క కాపుదల, సంరక్షణ వారి మీద ఉండాలని ప్రార్థించండి. ఒకవేళ తెలిసిన దైవజనులు ఎవరైనప్పటికైనా సరే ప్రతి సేవకుని కొరకు కూడా విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండి ప్రార్థనలు కనిపెట్టండి. ప్రభు త్వరగా వచ్చేస్తున్నాడు. ఎప్పుడైతే మీరు అలా ప్రార్థన చేస్తారో దేవుని ఆశీర్వాదం మీకు తెలియకుండానే మీకు, మీ బిడ్డలకు కూడా కలుగుతుంది. మీరు పొందుకున్న మేలులు, ఒకవేళ మీరు నా పట్ల ఏదైనా కనుక మీ యొక్క శుభాలను తెలియజేయాలని కానీ, లేక మీ ప్రార్థన నా కొరకు చేయాలని కానీ కోరుకున్నట్లయితే మా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా. ఈ సత్య సువార్త, సామల్కోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో పర్సనల్గా మాట్లాడాలని కోరుకున్నట్లయితే మొదటి నెంబర్ నేనే ఎత్తుకుంటా. 9848110907 94400409992 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ ద్వారా మీరు ఏదైనా తెలియజేయాలని కోరుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మళ్ళీ వచ్చే వారం ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకొని మరొక అద్భుతమైన సువర్తమానంతో మీ ముందుకు వచ్చేటంత వరకు మిమ్మల్ని అందరినీ మనల్ని ఆశీర్వదించి మన ప్రార్థనలకు జవాబిచ్చే ఆ దేవాతి దేవుని చేతులకు అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.